ನುಡಿಟಿ ಬಿಗಿನೈ ಶಿಟ್ಟು అంటారు తండ్రివారు. మొదట నేనే ఆత్మనే అని గుర్తు చేసుకో మధురవారు. ఆత్మగా భావించి మాట్లాడితే జ్ఞాన ఖడ్గం పదును పడుతుంది. స్వయమున కృషి చేసినప్పుడే సింహాసనం మనదై వస్తుంది. ఆత్మను చూడు, పరమాత్మను గుర్తు పెట్టు, మన్మనాభవ మంత్రమే సత్యయుగ దారికి వెలుగు. శుద్ధ దృష్టితో ప్రపంచాన్ని చూడు, పవిత్రతే సింహాసనం కిరీటం అవుతుంది. సుఖ దుఃఖాలలో సమానంగా ఉండాలి, ఇదే యోగ బలము. క్రోధం వచ్చినా నీవు మౌనమే, ఇదే బాబా మార్గదర్శకము. నోటితో చప్పట్లు మోగించకు, శాంతి ఆయుధమవుతుంది. ఒక్క మాటలో గొడవాగిపోతుంది, ప్రేమయే గెలుస్తుంది. బాబా ఇచ్చిన మూడవ నేత్రం ఆత్మను ఆత్మగా చూడమంటుంది. దేహాన్ని చూసే దృష్టి పోయి పవిత్రత మనసులో నిలుస్తుంది. సోదరులమే మనమంతా, ఆరాలు బ్రదర్స్ అంటుంది మురళి. ఇలా ప్రాక్టీస్ చేస్తే అశుద్ధ దృష్టి అంతరించిపోతుంది నెమ్మదిగా. బ్రాహ్మణులమే దేవతలు అవుతారు, సంగమమే మార్గదశ. ఈ యుగములోనే శిక్షణ, ఈ యుగములోనే వారసత్వ యోగ దశ. యోగాధారణ సేవలతో బాబాతో బంధం బలపడుతుంది. ఆత్మిక తండ్రి ఆత్మలతో సత్యం వైపు నడిపిస్తాడు నెమ్మదిగా. ప్రతి సెకను మన్మనాభవ, ఇదే బాబా ఇచ్చిన వరము. అంతిమ స్మృతి, అంతిమ గతి, ఇదే యాత్ర మహిమ.